బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష రత్న, జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్కారం అమ్మా. బాగున్నారండి? బాగున్నామా, చెప్పాలి. నవంబర్ మాసం వచ్చేస్తోంది. మాస ఫలితాలు మీ ద్వారా మేము తెలుసుకోవడం అనేది మాకు విదితమే. మరి నవంబర్ మాసం ముందుగా అసలు గ్రహస్థితి ఒకసారి గోచార సంచారంలో ఎటువంటి గ్రహస్థితి ఉంది అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకుని ఆ తర్వాత ద్వాదశ రాశులకి కూడా ఈ గోచార సంచారం రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు. అలాగే కుజుడు స్వస్థానమైన వృశ్చిక రాశిలో ఉన్నారు. అలాగే మనకి రాహు వచ్చేసి మన కుంభరాశిలో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి గురు మనకి మిథున రాశిలోకి ప్రవేశించాడు. 11/11/2025 నుంచి గురువు మళ్ళీ పునః మిథున రాశిలోకి వచ్చేస్తున్నాడు. ఇది కాకుండా శని వచ్చేసి మనకి మీన రాశిలోకి ఉన్నాడు. అలాగే బుధుడు వచ్చి మనకి తులారాశిలో ఉన్నారు. అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు. ఇంకా ఆఖరిగా శుక్రుడు వచ్చేసి మనకి తులారాశిలో స్వక్షేత్రంలో ఉన్నాడు. ముఖ్యంగా ఏంటంటే కుజుడు శుక్రుడు ఇద్దరు కూడా స్వక్షేత్రంలో ఈ నెలలాళ్ళు ఉంటారండి. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఈ నవంబర్ 30 దాకే మనకి కుజుడు తులారాశిలో ఉంటారండి. వృశ్చిక రాశిలో కుజుడేమో వృశ్చిక రాశిలో స్వస్థానం, శుక్రుడేమో మనకి తులారాశిలో స్వస్థానం. ఇద్దరు కూడా స్వస్థానాల్లో ఈ నెలలాళ్ళు ఉంటారు. ఇప్పుడు నవంబర్ 30 దాకే మనకి ముహూర్తాలు కూడా ఉన్నాయండి. నవంబర్ 30 తర్వాత నుంచి మనకి ఫిబ్రవరి 15 దాకా ముహూర్తాలు కూడా లేవు. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మనం మంచి రాసులు అంటే మన గురుబలం బాగా ఉన్న రాసులు మటుకు ఖచ్చితంగా మెయిన్ వివాహ విషయం. ఎందుకంటే మిగతా ఉద్యోగం లేకపోతే మిగతా అయినా సరే కొంచెం లేట్ అయినా పర్వాలేదు. వివాహం మిస్ అయింది అనుకోండి 1-2 years మళ్ళీ టైం పట్టేస్తాం. కాబట్టి కొన్ని రాసులు మెయిన్గా ఏవైతే ఉన్నాయో అవి ఈ నెలలు కొంచెం బాగా కష్టపడితే కనీసం ఫిక్స్ అవ్వడం కానీ లేకపోతే ఎంగేజ్మెంట్ చేసుకోవడం కానీ అంటే మనదే అని అనిపించుకోవడం కానీ లేదంటే గట్టిగా ప్రయత్నిస్తే నవంబర్ 30 లోపల కూడా పెళ్లి కూడా అయిపోయేందుకు అవకాశాలు ఉన్నాయి కొన్ని రాసులు. కాబట్టి మోఢం ఉంది కాబట్టి మనం నవంబర్ 30 దాకే మనకి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి కొంచెం గట్టి ప్రయత్నం మటుకు ఖచ్చితంగా చేయాలని చెప్పి నా మనవి. రైట్ అండి. అంటే ఈ మౌఢ్యంలో సర్వసాధారణంగా అడిగేటటువంటి ప్రశ్న, కనీసం సంబంధాలు మాట్లాడుకోవడానికి కూడా వెళ్ళకూడదా అండి అని అడుగుతారు. మీ మీ అలా మౌఢ్యంలో మాట్లాడుకోవడం అవన్నీ ప్రాబ్లం లేదు, మాట్లాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనం ముహూర్తం అనేది ఇంపార్టెంట్, ఎంగేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్, పెళ్లి అనేది ఇంపార్టెంట్. అవి మనం డేట్ ఫిక్స్ చేసుకోవడం ఇవన్నీ మామూలుగా పెట్టుకోవచ్చు. కానీ ఫైనల్గా మనం అన్ని ఏం చేసినా కూడా మెయిన్గా మళ్ళీ మూఢం వెళ్ళిపోయిన తర్వాత చేసుకోవాలి. కాబట్టి మాట్లాడడంలో నష్టం లేదు, చూపుల దాకా కూడా నష్టం లేదు అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు చూపుల దాకా కూడా ఎవరు వెళ్ళట్లేదు, అందరు నెట్లోనే చూసేస్తున్నారు, మామూలుగా ఏదంటే వీడియో కాల్లోనే చూసేస్తున్నారు. కాబట్టి అంత ఇదేం లేదు. కానీ మెయిన్ మటుకు ముహూర్తం విషయంలో మటుకు మనకి ఇంకా ఫిబ్రవరి 15 తర్వాత ఉంది కాబట్టి ఈ లోపల ఫిక్స్ చేసుకోండి పెట్టుకుంటే. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో ఫిక్స్ చేసుకోలేనుకోండి మీకు హాల్ దొరకదు, ఆ కెమెరామెన్ దొరకడు, వంట అతను దొరకడు, ఇలా మెయిన్ అన్నీ కూడా దొరకవు మీకు. కాబట్టి అంటే ఇప్పుడు అసలు టైం కూడా తక్కువగా ఉంది. కాబట్టి టైం వేస్ట్ చేయకుండా ఈ గురుబలం బాగా ఉన్న రాష్ట్రం మటు ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నిస్తే వివాహం తప్పకుండా నవంబర్ 30 లోపల కుదిరేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఎవరికి ఆ వివాహ బలానికి సంబంధించి బాగా ఉంది, అలాగే ఆర్థిక పరంగా ఏ రాశుల వాళ్ళకి బాగుంది, అలాగే ఏ రాశుల వాళ్ళకి ఒకవేళ మిశ్రమ ఫలితాలు కనుక ఉంటే ఎటువంటి పరిహార మార్గాల్ని అనుసరించాలి, అవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. మరి ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతోంది నవంబర్ మాసం చూద్దాం. ఇక ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతోందండి నవంబర్ మాసం అంతా? ధనుసు రాశి వారు ప్రస్తుతం గురువు సప్తమ స్థానంలో చాలా బాగున్నాడు, కానీ అర్ధాష్టమ శని మటుకు నడుస్తోంది. అలాగే భాగ్యాధిపతి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన రవి మటుకు నీచలో ఉన్నాడు. సో అదృష్టం తక్కువగా ఉంది, శని యొక్క బలం తక్కువగా ఉంది, అర్ధాష్టమ శని నడుస్తుంది. కానీ గురుబలం మటుకు పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఈ గురుబలంతో మటుకు మనం దాటచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇంకోటి ప్రతి జాతకంలో లగ్నం నుంచి సప్తమ స్థానం ఎప్పుడైతే చూస్తామో సప్తమ స్థానం అనేది భర్త లేదా భార్య, వైవాహిక జీవితం, మ్యారిటల్ లైఫ్, అలాగే వివాహం ఎప్పుడవుతుంది, ఇవన్నీ కూడా సప్తమ స్థానం ద్వారా చూస్తాం. ఇమీడియట్ బాస్, అలాగే బిజినెస్ ఉంటే బిజినెస్ పార్ట్నర్. సో ఇలాంటి సప్తమ స్థానంలో గురువు ఉంటే చాలా మంచిది అన్నమాట. ఎందుకంటే మంచి వైఫ్ వస్తుంది, దైవబలం దైవానుగ్రహం ఉంటుంది, అలాగే బిజినెస్ కూడా బాగుంటుంది, బిజినెస్ పార్ట్నర్ బాగుంటారు, అలాగే మెయిన్గా ఇమీడియట్ బాస్ బాగుంటారు. కానీ సప్తమ స్థానంలో గురువు ఉంటే ఇంకోటి మెయిన్గా ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టించడం కానీ, గుడి కట్టించడం కానీ, ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం కానీ, నీడీ పీపుల్కి హెల్ప్ చేయడం కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి పుట్టుకతో వస్తాయన్నమాట. కొంతమంది డబ్బు లేక మామూలు సహాయ సహకారాలు చేస్తారు, కానీ డబ్బును వాడు ఖచ్చితంగా ఇవి పెడతారండి. సో ప్రస్తుతం ఏంటంటే ఈ ధనుసు రాశి వారికి అనుకోకుండా సప్తమ స్థానంలో గురువు వచ్చినందుకు ఇలాంటివన్నీ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి, లేదంటే దానికి సహాయ సహకారాలు చేసేందుకు కూడా అవకాశం ఉంది.
సో దీని ద్వారా మీకు అన్ని విధాల మంచి చేకూరుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటిది చాలా రేర్ అకేషన్స్. యా. ఎందుకంటే 12 ఏళ్లలో ఒక్క ఏడాదే గురువు అలా సప్తమ స్థానంలోకి వస్తాడు. యా, ఏ జాతకానికైనా ఏ ఇంతేనండి? రాశికైనా. మామూలుగా మామూలుగా అయితే In general గా. లగ్నం నుంచి సప్తమ స్థానంలో గురువు సప్తమంలో ఉంటే గురువు ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. ప్రస్తుతం గోచారీత్యా సప్తమ స్థానంలో ధనుసు రాశి యా. వారికి వచ్చింది కాబట్టి ఉమ్. వాళ్ళకి ఈ ఏడాది ఉంటుంది. ఈ నెక్స్ట్ సేవా ఏడాది భావం. మకర రాశి వాళ్ళకి ఉంటుంది. ఉమ్. అన్నమాట. కాబట్టి ఈ ఏడాది వాళ్ళకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఇలాంటివి ఉంటే కనుక ఖచ్చితంగా ముందుకు వాళ్ళు వెళ్ళొచ్చు. లేదంటే వాళ్ళే వీళ్ళ దగ్గర రావచ్చు ఓకే. మాకా. ఆర్గనైజేషన్ వాళ్ళు. సో ఇదొకటి మెయిన్ పాయింట్ అన్నమాట వీళ్ళకి. ఉమ్. అలాగే మెయిన్గా అదృష్టకారకుడు నీచిలో ఉన్నాడు కాబట్టి డబ్బు ఖర్చు ఎక్కువగా ఉండడం, లేదా హెల్త్ ప్రాబ్లం ఉండడం, అంటే మాట పడటం ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. సో ఎవరికైనా సరే యోగకారకుడు కానీ అదృష్టకారకుడు కానీ లక్ ఫేవర్ చేసే గ్రహమైన ప్లానెట్ ఎప్పుడైతే గోచార రీత్యా నీచలో ఉంటుందో డబ్బు ఖర్చు కానీ హెల్త్ ప్రాబ్లం కానీ మాట పడటం కానీ జరుగుతుంది. అదే టైంలో మనకి బండి సర్వీసింగ్ ఇచ్చాం డబ్బులు విపరీతంగా అవుతాయి, మెయింటెనెన్స్ చాలా తక్కువగా ఇస్తుంది ఆ నెలలాళ్ళు అన్నమాట. ప్రస్తుతం రవి కాబట్టి నెలలాళ్ళు అంటే అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 దాకా అనమాట ధనుసు రాశి వారికి. ఓకే. తర్వాత మళ్ళీ సర్దుకుంటాయి. ఇంకోటి అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా స్థానచలనం ఉండేందుకు అవకాశం ఉంది. ఓకే. ఇల్లు మార్పు కానీ ఉద్యోగ మార్పు కానీ ట్రాన్స్ఫర్ అవడం కానీ వేరే ఊరికి వెళ్ళి జాబ్ చేయడం కానీ లేదంటే డిపార్ట్మెంట్ చేంజ్ కానీ లేదంటే బిల్డింగ్ మారడం కానీ ఏవాటి ఖచ్చితంగా మార్పు జరిగేది మటుకు అవకాశం ఉంది. రైట్ అండి. ఆరోగ్యం ఎలా ఉంటుందని అనుకోవచ్చు? ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉంటుంది. ఎందుకంటే చెప్పాను ఇందాక యోగకారకుడు అదృష్టకారకుడు లక్ ఫేవర్ చేసే గ్రహమైన రవి నీచిలో ఉన్నప్పుడు ఉమ్. మాట పట్టం కానీ డబ్బు ఖర్చు కానీ అనారోగ్యం కూడా చేసేందుకు అవకాశం ఉంది. ప్లస్ అర్ధాష్టమ శని నడుస్తుంది కూడా కాబట్టి కూడా అనారోగ్యం కూడా అయ్యేందుకు అవకాశం ఉంది. వీళ్ళు వివాహ ప్రయత్నాలు చేయొచ్చు అంటారా? ఎందుకంటే సప్తమ స్థానం అనేది వివాహ స్థానం. ఆ. సో సప్తమ స్థానంలోనే గురువు ఉన్నాడు. గురువే వివాహకారకుడు కాబట్టి ఖచ్చితంగా 100% గట్టిగా ప్రయత్నిస్తే వివాహం అయ్యేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. రైట్ అండి. విద్యార్థులకి ఎలా ఉంటుందని అనుకోవచ్చు అండి? విద్యార్థులకి మెయిన్ గురువే కారకుడు కాబట్టి విద్యార్థులు కూడా సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి గురువు చాలా బాగున్నాడు కాబట్టి ప్రస్తుతం కుజుడు శుక్రుడు కూడా స్వస్థానంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులకి ఆ, ఉన్నతమైన విద్య ఖచ్చితంగా వస్తుంది. అలాగే మంచి ర్యాంక్ సాధిస్తారు, మంచి మార్కులతో ఈ ఎగ్జామ్స్ కూడా పాస్ అవుతారు. తృతీయ స్థానంలో మరి రాహు సంచారం ఎటువంటి ఫలితం ఇస్తుంది? తృతీయ రాహు భాగ్యకేతు కూడా కేతు. చాలా మంచిదే అండి. మంచి సో ఏం ప్రాబ్లం లేదు, ఎక్సలెంట్ అది. ఉమ్. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ప్రస్తుతం మనకి శని అర్ధాష్టమ 4th లో ఉన్నాడు కాబట్టి అవును, అర్ధాష్టమ 4th లో. శని అంతే. ఉమ్. మిగతా అన్ని బాగానే ఉన్నట్టు. లాభస్థానంలో కూడా శుక్రుడు చాలా బాగున్నాడు. ఉమ్. సో బుధుడు కూడా లాభంలో ఉన్నాడు. సో అన్ని విధాలా బాగానే ఉంది. రైట్. అయినప్పటికీ వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటండి? ప్రస్తుతం అర్ధాష్టమ శని నడుస్తుంది మెయిన్గా కాబట్టి శనికి రిలేటెడ్ చేయించాలి. మెయిన్గా ప్రస్తుతం కార్తీక మాసం కూడా నడుస్తుంది కాబట్టి శివుడు చేస్తే ఈ శని కూడా అందులో కంట్రోల్ అవుతారు కాబట్టి సేమ్ వీళ్ళకి కూడా ప్రతి సోమవారం ఉపవాసం ఉండడం ఈ 4 వారాలు. సోమవారం. అలాగే ప్రతి సోమవారం గుడికి వెళ్ళి శివుడి గుడికి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, ప్రతిరోజు శివుడు అష్టోత్తరం చదువుకోవడం, అలాగే శివుడికి మెయిన్గా అభిషేకంగా నచ్చని కానీ పత్రి పూజ కానీ ఏమైనా చేస్తే కూడా మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. అలా మంచి జరగాలి ధనుసు రాశి వారికి ఈ మాసం అంతా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో మకర రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్కారం.